విజయనగరం జిల్లా బొబ్బిలి వేణుగోపాల స్వామి ఆలయంలో వేణుగోపాల స్వామి రథోత్సవానికి శ్రీకారం చుట్టారు ఎమ్మెల్యే బేబీ నాయన. సుమారు 90 ఏళ్ల పూర్వం జరిగే వేణుగోపాల స్వామి రథోత్సవానికి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో రాజకుటుంబం శ్రీకారం చుట్టింది. పవిత్ర వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్వీఎస్ కేకే రంగారావు బేబీ నాయన బొబ్బిలి రాజకుటుంబం బొబ్బిలి ప్రాంత ఇలవేలుపు అయిన శ్రీ వేణుగోపాల స్వామి వైభవానికి సంబంధించి ఒక చారిత్రక నిర్ణయాన్ని ప్రజలకు తెలియజేశారు. సుమారు 90 సంవత్సరాల పూర్వం శ్రీ వేణుగోపాల స్వామి వారి ప్రతి ఏటా దీపావళి అమావాస్య రోజున రాజకుటుంబం ఎంతో వైభవంగా రథోత్సవాన్ని నిర్వహించేవారన్నారు. ఇక 1930 దశకంలో ఒకసారి స్వామివారి రథోత్సవ ఏర్పాట్లు జరుగుతున్న రోజున అనుకోకుండా మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ బొబ్బిలిలో స్వాతంత్ర యుద్ధం సమయం ఏర్పాటు చేయదలిచినప్పుడు ఈ రథోత్సవ ఏర్పాట్లను బొబ్బిలి రాజులు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారని విమర్శించారన్నారు. కొందరు సమాచారం అందించడంతో ఆ విషయం తెలిసిన బొబ్బిలి రాజావారు నెహ్రూకి మధ్యవర్తుల ద్వారా వాస్తవాన్ని తెలియపరిచే ప్రయత్నం చేయగా అది ఫలించని కారణంగా ఆ రథోత్సవాన్ని విరమించాలని అర్చక స్వాములను బొబ్బిలి రాజావారు ఆదేశించడం జరిగిందన్నారు. మరి ఏ కారణంతోనో ఆ వేడుక స్వామివారికి ఇప్పటి వరకు జరగడం లేదని అన్నారు. మళ్లీ ఇప్పుడు ఆ రథోత్సవ వైభవాన్ని తిరిగి ప్రారంభించదలిచి శ్రీ 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 చిన్నజీఆర్ స్వామివారిని కలిసినప్పుడు బేబీ నాయన తన ఆలోచనను తెలియపరచగా అది మీకు దక్కిన గొప్ప అదృష్టంగా భావించి సత్వరమే పనులు ప్రారంభించమని చెప్పారని అన్నారు. ఇక రథం తయారీకి 27 అడుగుల ఎత్తుతో 40 లక్షల ఖర్చు అవుతుందని చెప్పారు. అయితే బొబ్బిలి రాజకుటుంబం కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి శ్రీ వేణుగోపాల స్వామివారి సేవని చేస్తున్నామని వెల్లడించారు.